విజయవాడ సమీపంలోని మల్లవల్లి మోడల్ ఇండస్ట్రియల్ పార్క్లో సందడి నెలకొంది. మంత్రి లోకేష్ చేతుల మీదుగా అశోక్ లేలాండ్ ప్లాంట్ ప్రారంభోత్సవం కాసేపట్లో జరగనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాసరావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విధానాలతో మల్లవల్లిలో ఉత్పత్తి ప్లాంట్ నిర్మాణం చేసినా సరే ప్రారంభించకుండా అశోక్ లేలాండ్ సంస్థ వెనుదిరిగింది. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అశోక్ లేలాండ్ సంస్థను తిరిగి బాపులపాడు మండలం ఏదైతే మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ ఉందో అక్కడికి తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో మల్లవల్లిలో ఉన్న ఈ అశోక్ లేలాండ్ బస్ బాడీ బిల్డింగ్ యూనిట్ను ఈరోజు మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుంది. ప్రధానంగా ఈ మల్లవల్లి ఏదైతే అశోక్ లేలాండ్ బాడీ యూనిట్ ఉందో దీనికి సంబంధించి 2014 అలాగే 19 మధ్యకాలంలోనే 75 ఎకరాల స్థలాన్ని గత ప్రభుత్వం అంటే టీడీపీ ప్రభుత్వం ఈ అశోక్ లేలాండ్ సంస్థకి ఇచ్చింది. అంటే 2016లోనే దీని నిర్మాణం అయితే పూర్తయింది. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ అశోక్ లేలాండ్ సంస్థ వేధింపులకు గురి చేస్తున్న నేపథ్యంలో ప్లాంట్ పూర్తయినా సరే ఉత్పత్తి ప్రారంభించకుండానే మల్లవల్లి నుంచి వైద్యుల పరిస్థితే కనిపిస్తోంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మల్లవల్లి పారిశ్రామిక వాడను అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో మల్లవల్లి నుంచి తరలి వెళ్లిపోయిన పారిశ్రామికవేత్తలందరితో కూడా మంత్రి నారా లోకేష్ అలాగే స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కూడా పలు దఫాలుగా సమావేశమై తిరిగి మల్లవల్లిలో ఉత్పత్తి ప్రారంభించాలంటూ కూడా తిరిగి వెళ్లిపోయిన పరిశ్రమదారులను అయితే పిలుస్తున్నారు. మరొక వైపు మల్లవల్లిలో కొత్త పరిశ్రమలు తీసుకొచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్న నేపథ్యంలో మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ మొత్తం కూడా ప్రస్తుతం పారిశ్రామికవేత్తలు మల్లవల్లికి వచ్చేందుకు ఉత్సాహం చూపిస్తున్న నేపథ్యంలో ఈ అశోక్ లేలాండ్ సంస్థ అనేది గత 5 సంవత్సరాలుగా కూడా దాదాపు ప్లాంట్ నిర్మాణం మొత్తం పూర్తయిపోయింది. బస్ బిల్డింగ్ బాడీ యూనిట్ ఏదైతే ఉందో దానిని ఓపెన్ చేయకుండా ఈ 5 ఏళ్లు కూడా అట్లాగే వదిలివేయడంతో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఈ అశోక్ లేలాండ్ బాడీ బిల్డింగ్ యూనిట్ని ఓపెన్ చేసేందుకు మంత్రి నారా లోకేష్ మరికొద్ది సేపట్లో ఇక్కడికి తరలిరానున్న నేపథ్యంలో మల్లవల్లిలో పారిశ్రామికవేత్తలు అలాగే కార్మికులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనతో మల్లవల్లి పారిశ్రామికవేత్తల సంఘం ప్రతినిధులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, 5 ఏళ్లు ఈ ప్లాంట్ ఓపెన్ చేయకుండానే ఉంది. ఈరోజు మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఈరోజు అశోక్ లేలాండ్ సంస్థని ప్రారంభిస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? ఇది చాలా సంతోషదాయకమైన విషయం అండి. ఎందుకంటే ఇంత పెద్ద ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చి మన రాష్ట్రంలో స్థాపించడం ఒక అదృష్టం, తర్వాత అది మల్లవల్లిలో స్థాపించడం ఇంకా మనకి మంచిది. సో ఇక్కడ ఉన్న లోకల్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ విధంగా కానీ వేరే రకంగా చాలా అభివృద్ధి పదంలో నడుస్తుందని చెప్పి ఆశిస్తున్నామండి. ఇది ఇవాళ లోకేష్ గారి చేతుల మీదుగా ఓపెన్ అవుతున్నందుకు మా అందరికీ చాలా సంతోషంగా ఉందండి. 5 ఏళ్లు ఇదే పరిశ్రమ మూతేసుకుపోయింది, మళ్ళీ ఓపెన్ అవుతుందని అనుకున్నారా సార్? ఇది ఇప్పుడు వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారి ఆశయాలకు అనుగుణంగా ఇవాళ ఈ రోజు మేమందరం కూడా బిహాఫ్ ఆఫ్ మల్లవల్లి ఇండస్ట్రియల్ అసోసియేషన్ తరపున మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నామండి. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి ఎప్పుడు ఓపెన్ అవుతుందా అని చెప్పేసి మేము చూడటం జరిగింది. ఆ రోజు ఇవాళ మేమందరం కలిసి అసోసియేషన్ తరపున ఇక్కడికి రావటం, ఇది ఇనాగ్రేషన్ లోకేష్ గారి చేతుల మీదుగా చేయటం, ఇక్కడ ఆల్రెడీ బస్ బాడీ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అవటం, వాళ్ళ ప్రోడక్ట్ మొత్తం కూడా డిస్ప్లే చేయటం, ఇంకా మరిన్ని కొత్త ప్రోడక్ట్స్తో కూడా వీళ్ళు వచ్చి ఇక్కడ చాలా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి మాకందరికీ కూడా ఉన్నటువంటి ఎంటర్ప్రైనర్స్కి ఎంతో సపోర్టివ్గా ఇండస్ట్రియల్ గ్రోత్ని అందిస్తారని చెప్పేసి మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నామండి. అసలు ఈ అశోక్ లేలాండ్ అనేది భారీ సంస్థ, అటువంటి భారీ సంస్థ గత 5 ఏళ్లు కూడా మూతేసిపోయింది. ఈ మల్లవల్లిలో ఉన్న పారిశ్రామికవేత్తలకు కొంత ఆందోళనకు గురయ్యారు. ఈరోజు తిరిగి ఈ ప్లాంట్ అనేది ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇంకా పారిశ్రామికవేత్తలకి కొంత ఉత్సాహం అయితే వచ్చినట్లు అనిపిస్తుందా సార్ మీకు? ఉత్సాహం అయితే వచ్చిందండి. గత 5 సంవత్సరాల గురించి మర్చిపోదామండి. ఇప్పుడు మన యార్లగడ్డ వెంకటరావు గారు కానీ టీజీ భరత్ గారు కానీ వాళ్ళు తెర ముందుండి తెర వెనకుండి కానీ ఏదైనా కానీ అశోక్ లేలాండ్ అనేది ఇప్పుడు ఓపెన్ చేశారు. మల్లవల్లి ఇండస్ట్రియల్ అసోసియేషన్ ఈ ఏరియాకి ఒక శుభసూచకం అండి. అదే చేతులతోటి వీళ్ళే ఈ టీమే మిగతా పార్లే కానీ సిపిసి కానీ ఇవి కూడా ఓపెన్ చేసి చుట్టుపక్కల గ్రామాల్లో వాళ్ళకి ఒక ఉపాధి కల్పిస్తే మాకు చాలా బాగుంటుందండి. తర్వాత మాకు ఈ మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్క్ అసోసియేషన్ ఒకటి ఉందండి.
దానికి కూడా మేము గవర్నమెంట్కి ఎంత సహకారం చేస్తాం, గవర్నమెంట్ కూడా మాకు సహకారం చేసి మాకు కొన్ని ఇక్కడ ఎమ్యూనిటీస్ కావాలండి. అవి ఇప్పుడు వృద్ధిలోకి వస్తుంది కాబట్టి మేము వాళ్ళ సహకారం కూడా కోరుతున్నాం. ఇప్పుడు ఈ అశోక్ లేలాండ్ సంస్థ అనేది అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో ఎంతమంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందండి? ప్రత్యక్షంగా కనీసం 1000 మందికి అండి, పరోక్షంగా కనీసం 4000 మందికి వచ్చే అవకాశం ఉందండి. ఇది ఇంత పెద్ద సంస్థకి సంబంధించిన వేరే యాన్సిలరీ ఇండస్ట్రీస్ కూడా వస్తాయండి. ఒక అశోక్ లేలాండ్తో పాటు చాలా యాన్సిలరీస్ ఇండస్ట్రీస్ వస్తాయి. చాలామంది యువతకి ఇక్కడ ఉద్యోగాలు ఐటీఐ చదువుకున్న వాళ్ళు, బీటెక్ చదువుకున్న వాళ్ళు చాలామంది యువతకి ఇక్కడ మంచిగా అవకాశాలు వచ్చే అవకాశం ఉందండి. రైట్. 5 ఏళ్ల విరామం తర్వాత మల్లవల్లిలో కొంత సందడి వాతావరణం అయితే నెలకొంది. 5 ఏళ్లు కూడా మల్లవల్లి పారిశ్రామిక వాడ నుంచి వెళ్లిపోయిన ఆ పారిశ్రామికవేత్తలందరూ కూడా ప్రస్తుతం మల్లవల్లికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈ అశోక్ లేలాండ్ బస్సుల యూనిట్ అనేది నేడు ప్రారంభమవుతున్న నేపథ్యంలో అటు కార్మికులు ఇటు పారిశ్రామికవేత్తలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ఇక్కడి నుంచే ఈ మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ నుంచే ఈ బస్సుల బాడీ బిల్డింగ్ యూనిట్ అనేది బాడీ బిల్డింగ్ యూనిట్ అనేది వర్క్ చేయబోతోంది. దీనికి సంబంధించి ప్రత్యక్షంగాను పరోక్షంగాను కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు ఇక్కడ లభించే అవకాశం ఉన్న నేపథ్యంలో మా పారిశ్రామికవేత్తలు కూడా గత 5 ఏళ్లు కూడా ఇదే మల్లవల్లి పారిశ్రామిక కారిడార్లో బిక్కిబిక్కిమంటూ కాలం గడిపిన పారిశ్రామికవేత్తలు ఇంత పెద్ద సంస్థలు ఓపెన్ అవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే కొన్న పరిస్థితి. కెమెరామెన్ సోమేష్తో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, మల్లవల్లి, కృష్ణా జిల్లా.